హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి ఈ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి నారాయణపేట స్మాల్ బార్డర్ క్లాత్ అనమాట. దీంతో ఇలా ఈ 2 లేయర్స్ లాగా పెట్టి స్టిచ్ చేయమన్నారు. ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి 0 to 6 months బేబీ వరకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో కటింగ్ వీడియో అనేది చూసేసేయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ కాటన్ నారాయణపేట అనమాట. ఈ క్లాత్ వచ్చేసి నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. ఈ 1 మీటర్ ఈ లైనింగ్ని మనకి 0 to 6 months వరకు ఉండే బేబీస్కి సరిపోతుంది అనమాట ఈ క్లాత్ అనమాట. ఇప్పుడు దానికోసం ఈ లైనింగ్ని మనం నీట్గా ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాము. ఫోల్డింగ్ అనేది మన వైపు నుండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి. కింద అంచులు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి బాడీ లెంత్ చూద్దాము. నేను చెప్పేది 0 to 1 year వరకు ఈ బాడీ లెంత్ అనేది సరిపోతుందన్నమాట. అలానే ఇప్పుడు మనం కుట్టేది 5 months బేబీకి అనమాట. తెలుసు కదా, నేను కుట్టేది ఇప్పుడు 5 months బేబీకి. ఇక్కడ చూడండి, బాడీ లెంత్ 6 inches పెట్టుకోవాలి. కానీ ఖర్చులకు కావాలి కాబట్టి ఖర్చులకి యాడ్ చేసుకుంటూ ఒక 1 inch అనేది యాడ్ చేసుకుంటే 7 inches అనమాట. ఈ 7 inches దగ్గర బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అనమాట. షోల్డర్ వచ్చేసి 4 inches. ఈ 4 inchesని షోల్డర్ పెట్టుకుంటున్నాము. అలానే కొంచెం కిందికి డౌన్ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హార్మోల్ డౌన్ కూడా సేమ్ అంతే అనమాట. 4 inches పెట్టుకోండి. 4 inches దగ్గర మళ్ళీ ఇలా లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు తీసుకునే పిల్లల చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని by 4 చేసుకొని ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోండి. ఇక్కడ నేనైతే 5.5 చెస్ట్ తీసుకున్నాను. కింద కూడా సేమ్ అంతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ రెండింటికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హార్మోల్ రౌండింగ్ కోసం ఒక 1/2 inch తీసుకుని ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసేసుకుంటే మనకి హార్మోల్ రౌండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి పావుతొక్కు 2 inches మార్కింగ్ వేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి సరిపోతుంది. డౌన్ వచ్చేసి 2.5. కుట్టిన తర్వాత కాస్త కింద దిగుతుంది, సరిపోతుంది అనమాట. అలా చూసుకుని వేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి 2 inches మార్కింగ్ వేసుకొని ఒక 1/2 inch పెంచుకొని ఇక్కడ నేను నెక్ అనేది రౌండ్ షేప్ తీసేసుకున్నాను. కింద వచ్చేసి టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇది డాట్స్ కోసము. ఇంకా ఈ పైన ఇలా ఒక 1/2 inch తీసుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది మనకి బాడీ పార్ట్ అనమాట, ఫ్రంట్ బాడీ పార్ట్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 0 to 6 months వరకు ఇదే బాడీ లెంత్ ఉంటుందన్నమాట. అంటే ఏ ఫ్రాక్ కింద ఎలాంటి మోడల్ అయినా సరే కానీ మీరు లెంత్ అయితే ఇంతే సరిపోతుంది మీకు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా మనకి ఎక్కడెక్కడైతే కావాలో మార్కింగ్ వేసుకున్నాం, దాన్ని బట్టి టక్స్ వేసుకోవాలి. తర్వాత ఓపెన్ సైడ్స్ అనేవి మన వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా క్లాత్ అనేది మనకి ఓపెన్ సైడ్ మన వైపు పెట్టుకుని నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కోరాస్ అవసరం లేదు, తీసేద్దాము. దానికి తర్వాత ఒక 1/2 inch గ్యాప్ తీసుకుని హుక్స్ పట్టి కాజా పట్టి వేయడం కోసం గ్యాప్ అనమాట అది. దానికి ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసేసి డైరెక్ట్గా బ్యాక్ అనేది కట్ చేసేసుకోవడమే. ఇంకా మళ్ళీ దీనికి ప్రత్యేకంగా మెజర్మెంట్స్ అంటూ ఏముండవు, ఒక నెక్ దగ్గర మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్కి హార్మోల్ లోత్ తీసుకోవాలి. ముందే హార్మోల్ లోత్ అనేది తీసుకోకండి. బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్లో హార్మోల్ లోత్ అనేది తీసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ వేసుకుని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత నెక్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ ఒక 1/2 inch ఎక్కువ ఉండాలి. అంటే 2 inches తీసుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 2 necks రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ అనమాట. ఇలా కొంచెం ఒక 1/2 inch తీసుకుని కొద్దిగా షేప్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ హార్మోల్ లోత్కి. ఇంకా మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ 2 రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం మెయిన్ పీస్కి చూద్దాము. కింద లంగా పార్ట్ ఏదైతే ఉంటుందో కింద ఫ్రాక్ పార్ట్ దానికి చూసుకోవాలి. మిగిలిన క్లాత్ నాకు మీటర్లో బాడీకి తీసేసాను కదా, తీసేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని కింద ఫ్రాక్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టడానికి యూస్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం
ఎంత లెంత్ కావాలనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటున్నాను. ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ ఎంత అయితే తీసుకున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ వదిలిపెట్టేసి మిగిలింది ఎంత అయితే ఉంటుందో అంతా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ 7 ఇంచెస్ బాడీ పార్ట్ తీసుకున్నాను, అంటే ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ తీసుకున్నాను. మెయిన్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ని మనం ఇక్కడ పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి 6 ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టుకున్నాను. కింద లెంత్ వచ్చేసి 20 ఇంచ్, ఫుల్ లెంత్ 20 తీసుకుంటున్నాను. ఇది ఫోల్డింగ్ వేసిన తర్వాత మనకి కాస్త తగ్గిపోతుంది కదా, లైనింగ్ అనేది తడిపినాక ఇంకా షింక్ అవుతుంది. కాబట్టి నేను ఫుల్గా 20 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను అనమాట లైనింగ్ని. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాము. చూడండి ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా బార్డర్స్ పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక బార్డర్ ఇలా పెట్టుకొని మిగిలిన పై బార్డర్ని కూడా పెట్టేసి కట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా విడివిడిగా తీసుకుంటాము అంటే ఇలా నేను విడివిడిగా చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసము. లేదంటే ఒకే ఫోల్డింగ్లో కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడైతే నేను ఫస్ట్ 6 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇక్కడ 20 లెంత్ కాబట్టి ఖర్చులకి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 21 ఇంచ్, ఇలా 21 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అనమాట. అంటే నేను ఫ్రాక్లో చూపించాను కదా 2 పార్ట్స్ కింద, దానికోసం ఇది మెయిన్ పెద్ద పీస్ తీసుకున్నాను అనమాట. ఇంకొకటి మనం ఎంత లెంత్లో కావాలి అనేది చూసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. చూడండి మీరు ఈ బార్డర్ అనేది ఎంత లెంత్లో కావాలో చూసుకోవచ్చు. మీకు ఇంత లెంత్ కావాలా లేదా కాస్త తగ్గించి తీసుకోవాలా పెంచుకొని తీసుకోవాలా అనేది మీకున్న క్లాత్ని బట్టి చూసుకొని తీసుకోండి. చూడండి నాకైతే ఇది కొంచెం ఎక్కువ అనిపించింది, కొంచెం తగ్గిస్తున్నాను. చూడండి ఇట్లా గ్యాప్ ఎక్కువ లేకుండా మరి కొంచెం దగ్గరగా వచ్చేటట్టు చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుని చూడండి మొత్తం టోటల్గా 4 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లేయర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దేనికదే ఏ లేయర్కి ఆ లేయరే. ఇప్పుడు క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి ఇలా తీసేసుకున్నాను. చూసారు కదా 20 ఇంచ్ దగ్గర మళ్ళీ మార్కింగ్ వేసుకొని ఇలా 21 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక లేయరు, ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు రెండింటిని కలిపి యాడ్ చేసుకుని కుచ్చులు పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చూసారు కదా ఇలా అయితే నేను గ్యాప్ బార్డర్ని ఇలా తీసుకుంటున్నాను అనమాట. అంటే మనకి మోడల్ ఇచ్చారు రిఫరెన్స్ పిక్, మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. దాని ప్రకారం మనం అలా తీసుకున్నాము. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో బాడీ పార్ట్ ఇంకా హ్యాండ్స్కి డోరీస్ పెట్టాలి అనుకుంటే డోరీస్కి కలిపి అన్నీ ఈ క్లాత్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కుట్టేది 5 months బేబీకి కాబట్టి ఈ క్లాత్ మొత్తం మనకి సరిపోతుంది. అదే 1 year బేబీకి కావాలి అనుకుంటే మీరు 2 మీటర్స్ తీసుకోండి. నేను 1.5 మీటర్ తీసుకున్నాను కదా, మీరు 2 మీటర్స్ తీసుకుంటే గేర్ అది ఎక్కువ వస్తుంది, ఫ్రిల్స్ అవి బాగా వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి ఈ బాడీ పార్ట్కి హ్యాండ్స్కి అన్నింటికి ఈజీగా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1.5 మీటర్ పన్నా మీద ఉంది. దీన్ని ఇలా మనకి హ్యాండ్స్ ఎంత విడ్త్ లెంత్ అంటే నేను ఫ్రిల్స్ హ్యాండ్స్ పెడుతున్నాను దానికోసం తీసుకుంటున్నాను అనమాట. ఫ్రిల్ తక్కువగా రావాలి అనుకుంటే 3 ఇంచ్ పెట్టుకొని 1.5 ఫ్రిల్ వస్తుంది, ఖర్చులకు పోయి 1 ఇంచ్ అట్లా వస్తుంది. నేను ఒక 2 ఇంచ్ ఫ్రిల్స్ వరకు పెడదాం అనుకుంటున్నాను, అందుకని 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని తీసుకుంటున్నాను అనమాట. దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని లైనింగ్ అనేది యాడ్ చేయము, డైరెక్ట్ మెయిన్ పీస్తోనే మనం ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్స్కి హార్మోల్కి అతికేస్తాం అనమాట, సరిపోతుంది. కాబట్టి ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుని ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇట్లా అయితే నేను ఈ మెయిన్ పీస్ని మీకు చూపిస్తాను అర్థం అవడం కోసం. ఇట్లా ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ వేసుకొని దీన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని మనం జాయింట్ చేసుకున్న తర్వాత భుజాలు జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్కి ఈ హార్మోల్ దగ్గర ఇది కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇదనమాట ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.